పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వార్ 2 కేవలం రెమ్యూనరేషన్ రూమర్ మాత్రమే కాదు, మరో గాసిప్ కూడా బాగా చక్కర్లు కొడుతోంది. అదే సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్. ఇంతవరకు ట్రైలర్ లో ఎక్కడా కనిపించని ఆ హీరోయిన్ సినిమా రిలీజ్ అయిన రోజున ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తుందట. ఇంతకీ వార్ 2 లో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండి. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటి వరకు 5 చిత్రాలు వచ్చాయి. 2012లో ఏక్ థా టైగర్ మూవీ నుంచి స్టార్ట్ అయింది ఈ యూనివర్స్. పఠాన్ 1000 కోట్లు కొల్లగొట్టడంతో పీక్స్ చూసింది. ఇప్పుడు వార్ 2తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకు కారణం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్టార్డమ్ తో పాటు ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్. పఠాన్ లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆ తర్వాత వచ్చిన టైగర్ 3లో షారుఖ్ పఠాన్ పాత్రలోనూ హృతిక్ రోషన్, కబీర్ రోల్ కాసేపు రిపీట్ చేశారు. స్టోరీలో భాగంగా టైగర్ ను సేవ్ చేయడానికి వస్తారు. ఇప్పుడు వార్ 2లోనూ అలాంటి సీన్స్ ఉన్నాయని, అందుకోసం షారుఖ్ రంగంలోకి దిగాడు అని సమాచారం. ఇక వార్ 2లో ఎన్టీఆర్ కు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేకపోయినా ఈ చిత్రంలో ఆలియా భట్ కూడా కనిపించబోతోంది అని సమాచారం. వార్ 2కు కొనసాగింపు కథగా ఆల్ఫా అనే మూవీ వస్తుంది. ఈ మూవీలో ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్లో మూవీ రిలీజ్ ఉంది. ఆల్ఫా గర్ల్స్ కు వార్ 2 హీరోలకు లింక్ ఉందని, అందులో భాగంగానే ఈ సినిమాలో కొద్ది నిమిషాలు ఆలియా కూడా కనిపించబోతుందని ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్, ఆలియా గతంలో RRR లో నటించిన సంగతి తెలిసిందే.